శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. మహాదేవంతరణేనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, 14వ తేదీ నుంచి కుంభరాశిలోను, చంద్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు కుంభరాశిలోను, 14వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 13వ తేదీ వరకు మేషరాశిలోను, 17వ తేదీ నుంచి వృషభ రాశిలోకి చంద్రుడు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు యొక్క సంచారం మకర రాశిలోను, బుధుడు యొక్క సంచారం 17వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు ధనస్సులోను, 13వ తేదీ నుంచి మకర రాశిలోను, అలాగే శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహగతులను అనుసరించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి, మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. ఈ వారం మిథున రాశి వారికి వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని నలుగురికి పంచుకోవడం వలన, నలుగురికి చెప్పడం వలన నలుగురిలోనూ చులకనయ్యేటటువంటి పరిస్థితి. ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ, ప్రతి మాట ఒకరి మీద నిందించేటటువంటి విధానంలోనూ, ఒకరిని చులకన చేసే విధానంలోనూ ఉండడం వలన మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యులతో సహా మిమ్మల్ని కొంచెం అనుమానించేటటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. మీ గొప్ప గురించో, మీలో ఉండేటటువంటి విధి విధానాల గురించో పక్కవారిని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది మీ మనస్సులో కనుక పడినట్లయితే మీ అంత గొప్ప వ్యక్తి లేరు అనేటటువంటి విధంగా ఈ వారం మీకు జీవన విధానం నడుస్తుంది. విదేశీపరమైనటువంటి ప్రయత్నాల విషయాల్లో కానీ, విదేశపరమైనటువంటి ఆలోచన దృక్పథంలో కానీ, లేదా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పనుల విషయంలో కానీ ఉన్నతమైనటువంటి స్థితిని ఈ వారంలో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే పట్టిందల్లా బంగారమా అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ మీద మీకు జనాలు చూపించేటటువంటి ప్రేమ, ఆదరణ, అభిమానము అనేటటువంటిది మిమ్మల్ని విశేషమైనటువంటి విధంగా సంతోషానికి గురి చేసినప్పటికీ అది ఎంతవరకు ఉంటుంది, అది ఏ విధంగా నిలబడుతుంది అనేటటువంటి అభిప్రాయ సేకరణ అనేటటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ మాట తీరుని, మీలో ఉండేటటువంటి ఆలోచన దృక్పథాన్ని మార్చుకోనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటిది మీరే అనేటటువంటిది మాత్రం 1కి 10 సార్లు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం. ఈ వీరాభిమానాన్నో, ఈ సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చూపించేటటువంటి అభిమానాన్నో చూసి మిమ్మల్ని మీరు మర్చిపోయి ఎవరికైనా మాటలు ఇవ్వడం కానీ, ఎవరికైనా నేను ఇది చేస్తాను అనేటటువంటి వాగ్దానాలు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు నా వర్గం వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనేటటువంటి అభిప్రాయం గనక ప్రధానంగా రాజకీయపరమైనటువంటి వ్యక్తుల్లో గనక కలిగినట్లయితే విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు, విభేదాలను సర్దుబాటు చేసేటటువంటి ప్రయత్న నిమిత్తంగా రాయబారాలు సాగించేటటువంటి ప్రయత్నాల్లో మధ్యవర్తులు లబ్ధి పొందుతారు తప్ప మీ వరకు మీకు నష్టపోయేటటువంటి పరిస్థితి, మిమ్మల్ని తక్కువగా చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మీద మీ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. మీ ఆలోచన దృక్పథాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతాయి. ప్రధానంగా మీ యొక్క కుటుంబం నిమిత్తంగా కానీ, మీకున్న ప్రస్తుత ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ప్రలోభాలకు గురి చేసేటటువంటి పరిస్థితి, ఒకరి మీద ఇష్టాన్ని, ఒకరి మీద ఉండేటటువంటి అయిష్టాన్ని, వీటన్నింటినీ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా జోడించి చేసేటటువంటి పనుల వలన మీలో ఉండేటటువంటి అభిప్రాయ సేకరణ, ఆలోచన విధానం అనేటటువంటిది సన్నగిల్లేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ప్రధానంగా స్త్రీల విషయం నిమిత్తంగా నూతన వస్తువులు, నూతన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి విషయంలో కానీ, లేదా జాగ్రత్త చేసేటటువంటి విషయం నిమిత్తంగా కానీ చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తంగా విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడతారు, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా,
కీర్తించి మిమ్మల్ని పూజించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లాభదాయకమైనటువంటి స్థితి ఉంటుంది కనుక ఏది పడితే అది, ఎలా పడితే అలాగా చేయడం అనేటటువంటిది కొంచెం ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకు ఇందాక చెప్పినట్లుగా విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఒత్తిడి పెరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. పాత పడిపోయినటువంటి అంటే ముందుగా ఉండవలసినటువంటి వర్క్ను కూడా పెండింగ్ వర్క్ అధికంగా ఉండేటటువంటి పరిస్థితి, తత్కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినంత వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీకు అన్ని విధాల అభివృద్ధిని సాధిస్తారు. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి పదవి యోగము, ఉన్నతంగా ఉండేటటువంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూషన్షిప్లో చేయడం కానీ, లేదు నటించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వారు నటించడం ద్వారా కానీ మంచి పేరు ప్రఖ్యాతులను ఈ వారంలో పొందుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం 100% సాధించేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారం వృద్ధి చెందేటటువంటి పరిస్థితి కూడా అధికంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ వారంలో మీకు పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి మీరు ప్రధానంగా చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం, విష్ణు సహస్రాన్ని వినడం లేదా విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ, విష్ణుమూర్తి దేవాలయంలో కానీ తులసి అర్చన చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.